మనతో ఉన్నారు భార్గవ్ కిడ్నీ కేర్ చీఫ్ డాక్టర్ భార్గవ్ గారు. నమస్కారం అండి. నమస్తే. సార్ మనం దీని ఒక అన్ఫిల్టర్డ్ పాడ్కాస్ట్ గా చేద్దామండి. ఫర్ షూర్. ఎందుకంటే కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి కదా. తప్పకుండా. సార్ ఇంత పెద్ద భార్గవ్ కిడ్నీ కేర్ ని ప్రారంభించడానికి ఏంటి సార్ మీ ఇన్స్పిరేషన్ ఏంటి? యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ అనే దానికి కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాను. ఎందుకంటే నేను సూపర్ స్పెషాలిటీ లేకపోతే నా స్పెషాలిటీ మల్టిపుల్ సిటీస్ లో చేస్తున్నాను. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ చేస్తున్నాను. తర్వాత ముంబై పుణేలో వర్క్ చేస్తున్నాను. తర్వాత నారాయణలో నా నెఫ్రాలజీ కంప్లీట్ చేశాను. విజయవాడ 2018 లో రావడం జరిగింది. 29 లో వదిలి వెళ్ళింది విజయవాడకి. సో ఇట్స్ బీన్ అ డ్రాస్టిక్ చేంజ్. బాగా చేంజ్ అయిపోయి ఉంది. మల్టిపుల్ హాస్పిటల్స్ లో వర్క్ చేశాను విజయవాడలో కూడా. సో కాకపోతే ఈ కోస్టల్ సైడ్ నేను గమనించింది ఏంటంటే ఒక డెడికేటెడ్ కిడ్నీ సెంటర్ అనేది ఎక్కడ లేదు. ఒక మల్టీ స్పెషాలిటీ సెటప్ లో ఒక నెఫ్రాలజిస్ట్ ని కలుస్తాం. సో లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో నెఫ్రాలజిస్ట్ అనేది ఒక విభాగంలా ఉంటుంది, కానీ ఒక పార్ట్ లా ఉంటుంది. కానీ కిడ్నీస్ కే ఒక ఎక్స్క్లూజివ్ మెగా సెంటర్ ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఒక 2 years పాటు కష్టపడి, సో వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద కిడ్నీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం వాల్మార్ట్ లాంటి దానికో లేకపోతే సూపర్ మార్కెట్ కో ఎందుకు వెళ్తాం, చిన్న చిన్న కిరాణా కొట్లకి ఎందుకు వెళ్ళామంటే అన్ని ఒకే చోట దొరుకుతాయి కాబట్టి. సో మా దగ్గర కిడ్నీకి ఇట్స్ వన్ స్టాప్, ఒకే ఒక స్టాప్. ఇక్కడ మనకి కిడ్నీ ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి, పాయిజనింగ్ వల్ల వచ్చే కిడ్నీ జబ్బుల దగ్గర నుంచి, అక్యూట్ కిడ్నీ ఇంజురీ నుంచి 24 hours డెడికేటెడ్ డయాలసిస్ సెంటరే కానివ్వండి, లేకపోతే మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్న ట్రాన్స్ప్లాంట్ యూనిటే కానివ్వండి, వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ టు అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్నీ ప్రాబ్లమ్. సో ఇట్లా కిడ్నీకి ఒక డెడికేటెడ్ సెంటర్ పెట్టాలనే ఆలోచనతో స్టార్ట్ అయ్యి ఈ రోజున ఇది ప్రారంభించడం జరిగింది. సరే, ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు కోస్టల్ ఏరియాస్ అని. స్పెసిఫైడ్ ఇలా ఉంటుందా? కోస్టల్ ఏరియాస్ అంటే ఆబ్వియస్లీ మనకి సీ పోర్ట్ ఇదంతా ఉంటది, సముద్ర వాటర్ అంటే ఉప్పు నీరు. సో దాని వల్ల కిడ్నీస్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఒకప్పుడు ఉండేవి పాతకాలంలో. కాకపోతే ఈ రోజుల్లో సముద్ర వాటర్ తాగడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ. కానీ బట్ కోస్టల్ ఏరియాస్ లో ఏంటంటే డ్రై అండ్ హ్యూమిడ్ అట్మాస్ఫియర్స్ ఉంటాయి, స్వెట్ అవుతాం ఎక్కువ. మీరు చూడొచ్చు హైదరాబాద్ వాళ్ళు ఇటు వస్తే ఓన్లీ సంక్రాంతి పండుగకు వచ్చే 10 రోజులకి అమ్మో మేము ఇక్కడ ఉండలేము ఇంత వేడిలో అంటారు. ఆ వేడిలో ఈ పనిచేసే ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో, లేబర్ కానివ్వండి లేకపోతే కష్టపడి పనిచేసే రైతులు కానివ్వండి, ఈ డిహైడ్రేషన్ వల్ల చాలా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. 50 to 60% ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈ డిహైడ్రేషన్ వల్ల వస్తాయి. మనం రెగ్యులర్ గా చూసే కిడ్నీ స్టోన్స్ డిహైడ్రేషన్ వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి దాని వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి. అట్లానే హీట్ స్ట్రోక్, వడదెబ్బ వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లానే ఎక్సెసివ్ గా ఓవర్ వర్క్ చేసి హ్యూమిడ్ అండ్ డ్రై అండ్ హాట్ క్లైమేట్ లో పనిచేయడం వల్ల కూడా అక్యూట్ కిడ్నీ ఇంజురీ. అంటే సడన్ గా మనం చూస్తూ ఉంటాం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండలో. మనమే ఎప్పుడన్నా ఉండుండొచ్చు, చిన్నప్పుడు క్రికెట్ ఆడుకుంటాను, సాయంత్రం యూరిన్ పోసుకుంటే డార్క్ కలర్ లో వస్తుంది. అది మనందరికి అట్లానే. ఇమాజిన్ డైలీ లేబర్ ఈ హాట్ హ్యూమిడ్ క్లైమేట్ లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ దట్ అక్కర్ డ్యూ టు దిస్ హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్. ఓకే సార్, ఇది కిడ్నీస్ ట్రబుల్లో ఉన్నాయని అసలు ఏ స్టేజ్ లో అర్థం అవుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ కిడ్నీస్ ట్రబుల్లో ఉన్నాయని ఏ స్టేజ్ లో అర్థం అవుతుంది అనే దానికన్నా కూడా అసలు కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందని బాడీ మనకి ఏమైనా సిగ్నల్స్ ఇస్తుందా లేదా అనే దానికి ఇస్తుంది. కానీ మనం కనిపెట్టే టైంకి ఆల్మోస్ట్ 40-50% డ్యామేజ్ అయిపోవడం గమనిస్తూ ఉంటాం. సో మనం ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి, కిడ్నీ చిన్న సిగ్నేచర్స్ ఎట్లా ఇస్తుంది అనేది. కిడ్నీ ప్రాబ్లమ్ ని మనం విధిగా రెండింటిగా డివైడ్ చేయొచ్చు. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే ఇప్పటికిప్పుడు వచ్చే కిడ్నీ ప్రాబ్లం, అలానే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే రోజుల తరబడి మెల్లగా వచ్చాయి. అక్యూట్ కిడ్నీ ఇంజురీ సిగ్నల్స్ చక్కగా ఉంటాయి, అంటే బాగుంటాయి, తొందరగా పసిగట్టేది. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పటికి ఎవరో మందు తాగారు లేకపోతే పాయిజన్ తీసుకున్నారు, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, పాము కాటేసింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. మీకు ఇందాక చెప్పాను హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే కిడ్నీ. అందులో ఏవద్దంటే సడన్ గా యూరిన్ రావటం, జామ్ అయిపోవడం, యూరిన్ కలర్ వెంటనే టీ రంగు మాదిరిలో డికాషన్ మాదిరిలో మారిపోవడం, హై కాన్సన్ట్రేటెడ్ యూరిన్ రావడం, ఫేస్ స్వెల్లింగ్స్, లెగ్ స్వెల్లింగ్స్ ఇవన్నీ సడన్ గా డేస్ టు వీక్స్ లో వచ్చేయడం. సో దీన్ని వెంటనే గుర్తుపట్టేస్తారు చాలా మంది. దిస్ ఈజ్ ఈజీ టు డయాగ్నోస్ అండ్ మాకు కూడా వెంటనే స్టార్టింగ్ లో వస్తుంది. దీంట్లో ఏంటి సెకండరీ ఫ్యాక్టర్స్, ఇప్పుడు పాయిజన్ అయితే పాయిజన్ రిమూవ్ చేయడము, పామ్ కాట్ అయితే దాన్ని ట్రీట్ చేయడము, లేదా ఫుడ్ పాయిజనింగ్ మోషన్స్ వల్ల ఏమన్నా క్రియాటిన్ పెరిగితే దాన్ని కంట్రోల్ చేయడం. ఆ సెకండరీ కాజెస్ ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్ గా కిడ్నీ క్లియర్ అవుతుంది. కానీ ఈ ప్రపంచాన్ని పట్టి పీడించే అతి తీవ్రమైన వ్యాధి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఇందులో ఇది ఒక స్లో పాయిజన్, కరెక్ట్ వర్డ్ అండి. స్లో పాయిజన్ లాగా మెల్లగా వెళ్ళిపోయి క్రియాటినిన్లు 4, 5, 6 వెళ్లే వరకు కూడా, అంటే 4, 5, 6 క్రియాటినిన్ వచ్చే టైంకి కానీ సిమ్టమ్స్ బయటపడవు. అప్పుడు దాకా యూరిన్ బాగానే వస్తుంది,
కాళ్ళవాపులు వస్తాయి కానీ చిన్నగా వస్తాయి జర్నీలు చేసేటప్పుడు. దాన్ని మనం పెద్దల జర్నీ చేసేటప్పుడు కూర్చోవడం వల్ల కాకపోతే గమనించాల్సింది, ఇంత ముందు జర్నీ చేస్తే ఎంత వచ్చింది, ఇప్పుడు జర్నీ చేస్తే ఎంత ఎంత వచ్చింది. వచ్చింది? కిడ్నీ వల్ల వచ్చే వాపు తగ్గదు. ఓకే. ఫర్ సపోజ్ నిన్న హైదరాబాద్ జర్నీ చేసి వచ్చాను సార్, తగ్గిపోయింది. ఉమ్, ఇవాళ హైదరాబాద్ జర్నీ చేసి వచ్చాను సార్, 3వ రోజు ఇవాళ కూడా తగ్గలేదు. నేను క్రియాటిన్ చూస్తే 4. ఓకే. అది అప్పటికే ఆయన కిడ్నీ 40-50% పైన డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో ఈ స్లోగా అంటే క్రియాటిన్ ఎట్లా పెరుగుతుందంటే ఇందులో 1.5, 1.6, 1.7 గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. దానికి బాడీ కూడా అలవాటు పడుతుంది, ఓకే. మెల్లగా అలవాటు పడిపోతుంది. సో ఎవరు చిన్నప్పటి నుంచి అంటుంటారు కదా, పాము విషయం కొంచెం కొంచెం ఇస్తే నాకేం కాదు, ఆ టైప్ లోనే ఈ 6-7 వచ్చే వరకు ఏ హిమోగ్లోబిన్ తగ్గడం వలన, లేకపోతే యూరిన్ అప్పుడు సడన్ గా ఆగడం వలన, అప్పుడు డిటెక్ట్ చేసే టైంకే మనకి చాలా టైం అయిపోతుంది. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు డయాగ్నోజ్. దాన్ని ఎలా డయాగ్నోజ్ చేయగలమంటే రెగ్యులర్ చెకింగ్ అండ్ హై పాయింట్ ఆఫ్ సస్పిషన్, అంటే బాగా అనుమానం ఉండాలి మన బాడీ మీద. ఓకే. నాకు కొంచెం ఆకలి తగ్గుతుంది, నాకు బీపీ షుగర్లు ఉన్నాయి, నేను క్రియాటిన్ చేయించుకోవాలి. ఓకే. నాకు ఈసారి కాళ్ళవాపులు ఎక్కువ వచ్చినాయి, నాకు బీపీ షుగర్లు ఉన్నాయి, నేను చేయించుకోవాలి. సో దీన్ని కేవలం గుర్తించగలిగేది ప్రివెంటివ్ మెడికేషనేనండి. నా దగ్గరకు వచ్చే 90% సీకేడీలు అంటే క్రానిక్ కిడ్నీ డిసీజులు 90% యాక్సిడెంటల్ గా గుర్తించినాయి. ఓకే. ఏదో వేరే టెస్ట్లు ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుని డాక్టర్ గారు క్రియాటిన్ పెరిగింది నెఫ్రాలజిస్ట్ దగ్గరికి పోమన్నారు. అంతేగాని పెరగక ముందు వచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరండి. ఓకే. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ సస్పిషన్ అంటే మనకు అనుమానం ఉండాలి, మన బాడీ మీద మనకు అనుమానం ఉండాలి. మీరున్నారు గబుకుని రేపు పొద్దున ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయింది, వెంటనే పరిగెత్తేస్తాం కదా, అంతేగాని కాళ్ళు వాస్తే మాత్రం పరిగెత్తాం. ఈ చిన్న చిన్న పాయింట్స్ ఆఫ్ సస్పిషన్ వదిలేస్తాం. అందం మీద ఉన్న ధ్యాస లోపల ఉన్న ఆర్గాన్స్ మీద ఉంటుంది. అందమే కాదండి, ఆర్గాన్స్ కూడా అరుగుతాయి వయసు పైబడే కొద్ది. ఇప్పుడు మీరు అన్నట్టు నెఫ్రాలజీ, ఈ నెఫ్రాలజీకి న్యూరాలజీకి డిఫరెన్స్ ఏంటండి అసలు? నెఫ్రాలజీకి యూరాలజీకి డిఫరెన్స్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లో కూడా సర్జికల్ ఫీల్డ్ ఉంటుంది, మెడిసిన్ ఫీల్డ్ ఉంటుంది. ఓకే. కిడ్నీకి సంబంధించిన వరకు మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా నెఫ్రాలజీ. కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్లు యూరేటర్, యూరిన్ కి ప్రాబ్లం ఏదైనా ఉన్నా, ఏమైనా అడ్డుపడి రాళ్ళు ఏమైనా బ్లాస్ట్ చేయాలన్నా, ఏమైనా సర్జికల్ కరెక్షన్స్ ఏమైనా చేయాలంటే యూరాలజీ. యూరాలజీ పేరులోనే ఉంది, యూరినరీ ట్రాక్ట్ కి సంబంధించింది యూరాలజీ. అసలు కిడ్నీ అంటే మెయిన్ బ్రెయిన్ కి సంబంధించి ఫంక్షనింగ్ అంతా కూడా నెఫ్రాలజీ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు డయాబెటీస్ మరియు బీపీ ఉన్న వారికి రెగ్యులర్ గా స్క్రీనింగ్ అనేది మ్యాండటరీయా? మ్యాండేటరీ కాదండి, కంపల్సరీ. దాన్ని కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఓన్లీ మనం చూస్తే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ మన ఇండియాలోనే ఎక్కువ మంది ఎందుకు డయాలసిస్ కి వెళ్తున్నారు, లేకపోతే ఎందుకు ఇక్కడ ఎక్కువ ఉందంటే మనకి ప్రివెంటివ్ చెకప్స్ చాలా తక్కువ అండి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయో లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే రెగ్యులర్ స్క్రీనింగ్స్ ఉంటాయి. కానీ మన ఇండియన్ పాపులేషన్ 60-70% రూరల్ పాపులేషన్ అండి. ఓన్లీ 25-30% మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉంటాం, లేకపోతే అవిడ్ గా ఈ హెల్త్ రికార్డ్స్ ఇవన్నీ ఫాలో అవుతాం. ఈ రూరల్ పాపులేషన్ లో చెకింగ్ అనేది కాలు నొప్పి వస్తే తప్ప అవ్వదు. సో అప్పటికి చెప్పాను కదా, ఇందా మనం మాట్లాడుకున్నట్టు కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చినట్టే ఉంటుంది. మేము రీసెంట్ గా నేను మా టీమ్ 2-3 పల్లెటూరులో, ఎక్కువ కిడ్నీ ఎఫెక్ట్ అయిన పల్లెటూరులో తిరువూరు అని ఉంటుంది, ఏకొండూరు, జీకొండూరు అని విజయవాడ దగ్గరలో. ఎవ్రీ 10 in 100 people వర్ ఎఫెక్టెడ్ విత్ కిడ్నీ డిసీజెస్. వాళ్ళకి ప్రివెంటివ్ చెకప్స్ చేస్తే ఈ 1 to 2 మధ్యలో క్రియాటిన్ 50 మందికి ఉందండి. అలానే నార్మల్ హెల్త్ క్యాంప్స్ లో ఈ క్రియాటినిన్లు, బోర్డర్ లైన్ క్రియాటినిన్లు ఆల్మోస్ట్ 10% మందికి ఉన్నాయి. వాళ్ళు ఎవరికి తెలియదు. మనం అప్పుడు తెలుసుకుంటే చక్కగా వాళ్ళందరికి తగ్గించగలిగాం. అలానే ఈ 5-6 క్రియాటిన్లు 2-3 తగిలినాయి, వాళ్ళు అసలు ఆ స్టేజ్కి వెళ్ళే వాళ్లే కాదు. సో ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఊర్లో ఉండే వాళ్ళైనా, మీకు దగ్గరలో ఉన్న టెస్టింగ్ ఈ రోజుల్లో బ్లడ్ టెస్ట్లు అన్ని ఇంటికి వచ్చి చేసి వెళ్తున్నారు. లేని వాళ్ళైతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని ఉంటాయి, దానికి వెళ్ళి చేయించుకోవచ్చు. కిడ్నీ చెకప్ ని అడిగి మరీ చేయించుకోండి. ఎందుకంటే మీరు అడగక ముందు చేసేసరికి అది చేదాటిపోతుంది. షుగరు మరియు బీపీ ఉన్న వాళ్ళకి కిడ్నీ చెకప్ తప్పనిసరి. ఎందుకంటే మీరు షుగర్ ఉంటుంది, వెళ్ళి షుగర్ టెస్ట్ వరకు చేయించుకుని డాక్టర్ గారిని కిడ్నీ చెకప్ చేయించడం ఎందుకు డాక్టర్ గారు వద్దండి, దానికి ఇంకొక 50-100 రూపాయలు మించి ఏం ఖర్చు కాదు. సో దట్స్ ద వే వీ కెన్ ప్రివెంట్ ఇట్ అండి. అలా మనం కిడ్నీ జబ్బుల్ని చాలా వరకు కూడా అరికట్టవచ్చు. మీరు ఇప్పుడు అన్నారు కదా రూరల్ ప్లేసెస్ అని చెప్పేసి, నేను జనరల్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసాను, లైక్ సంథింగ్ ఒక నైజీరియా యుగాండా ప్లేస్ లో వాళ్ళ ఊర్లో అసలు వాటర్ లో ఒక బావిలో చిన్నగా చాలా డ్రైన్ అయిపోయిన వాటర్ దగ్గర పైన మురిగుంటే కింద మొత్తం పైన వాటర్ ని ఇలా వంగి ఇలా తాగడం. అది ఎంతవరకు కిడ్నీకి, ఇంత హెల్దీ వాటర్ తాగితేనే కిడ్నీస్ కి ఎఫెక్ట్ అవుతుంది కదా, అలాంటి వాటర్ తాగితే అసలు ఇమ్యూన్ అనేది ఉంటుందా కిడ్నీకి అసలు? మీరు నైజీరియా అని చెప్పారు కాబట్టి ఐ హావ్ టు స్పీక్ అబౌట్ దే ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై హైపర్ టెన్షన్. అసలు నైజీరియన్స్ లో ఇప్పుడు మన ఇండియాలో సీకేడీ ఎవల్యూషన్ 10-20%, అంటే 100 మంది డయాబెటిక్స్ అండ్ హైపర్ టెన్షన్ ఉంటే 20-30 మందికి సీకేడీ వస్తే నైజీరియా ఇస్ గ్రేటర్ దాన్ 40%.
ఎందుకంటే ఈ హాఫ్ ఆఫ్ ద కిడ్నీ డిసీజెస్ అంటే చాలా మంది మనం నైజీరియా దాకేందుకు మన దగ్గర ఉద్దానం అని చాలా మంది మన పొలిటీషియన్స్ కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి చాలా స్కీమ్స్ స్టార్ట్ చేశారు అక్కడ కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చిందన్నారు. సో అలాంటి ప్లేసెస్ ఉద్దానం కాకుండా ఆంధ్రాలో ఇంకా 4-5 పాకెట్స్ ఉన్నాయండి, ఎవరికి తెలియదు. నేను నెల్లూరులో చదువుకునేటప్పుడు నారాయణ హాస్పిటల్స్ లో మేము పర్సనల్ గా అక్కడ కొన్ని బాక్సైట్ తో ఏరియాలు కానీ ఈ ఒంగోలు దగ్గర చీమకుర్తి ఏరియా కానీ అవి కూడా హాట్ పాకెట్స్ అండి కిడ్నీస్ కి. ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ హెవీ మెటల్స్ తో కంటామినేట్ అయిపోతుందండి. ఉద్దానంలో కూడా అన్ని రీసెర్చ్ చేసేసి లాస్ట్ కి ఏం చేసాం మనం, వాళ్ళకి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం. ఎందుకు? ప్రాబ్లం అంతా వాటర్ లోనే ఉంది. ఎందుకంటే మన కిడ్నీ మనం నార్మల్ గా తాగే వాటర్ లో హెవీ మెటల్ గానీ హార్డ్నెస్ గానీ ఉండదు అనమాట. సో ఈ హార్డ్నెస్ ఎక్కువ లేదంటే ఈ టీడీఎస్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఎక్కువ ఉండే వాటర్ లో మనం తాగితే వాటర్ బాడీకి వెళ్తుంది, కానీ ఆ సాలిడ్స్ రిమూవ్ చేసే పని అంతా కిడ్నీ మీదే పడుతుంది. అది ఒక 10 years పాటు ఫిల్టర్ చేస్తాను. ఫర్ సపోజ్ మీరు ఒక ఇంట్లో ఆక్వాగార్డ్ పెట్టుకున్నారు, మీరు వాటర్ ఇస్తున్నారు, మంచి వాటర్ అది ఇస్తుంది. అదే మురికి నీళ్లు పోయండి, ఎన్ని రోజుల్లో పాడైపోతుంది? 1 month 2 months లోనే ఫిల్టర్ అంతా బ్లాక్ అయిపోతుంది. సేమ్ విత్ కిడ్నీ అండి, దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్ ఇన్ దిస్. సో ఈ యుగాండా లేకపోతే ఈ ప్లేసెస్ లో కూడా వాటర్ తాగడం వల్ల అండ్ కిడ్నీ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే వచ్చే ప్రాబ్లమే బీపీ అండి. ఇది అందరూ చాలా కామెడీగా చూస్తారు. అసలు బీపీ వస్తే ఏం తినొద్దంటాం అండి? సాల్ట్ తినొద్దంటాం. బాడీలోంచి సాల్ట్ పంపించేది ఎవరు? యూరిన్ రూపంలో కిడ్నీస్. మనం సమ్మర్ లో ఇంత తాగుతాం కానీ ఇంతే పోస్తాం యూరిన్, మిగతాదంతా చెమట్లో పోతుంది. వింటర్ లో ఇంతే తాగుతాం కానీ ఇంత పోస్తాం. సో ఈ సాల్ట్ మెటబాలిజం అంతా కూడా లింక్ అయింది కిడ్నీతోనే. బాడీలో మీరు ఎంత సాల్ట్ తిన్నా కిడ్నీస్ బాగా పనిచేస్తూ ఆ ఎక్సెస్ సాల్ట్ ని బయటకి వస్తున్నాయి కాబట్టి మీ బీపీ 120-80 మెయింటైన్ అవుతుంది. ఒకసారి మనం ఈ హార్డ్ వాటర్ గానీ టీడీఎస్ ఎక్కువ ఉన్న వాటర్ గానీ తాగడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయితే కిడ్నీ సాల్టిఫికేషన్ ఆఫ్ యూరిన్ చేయలేదు. చిన్న లాజిక్ ఇది, అంతే కదా. బీపీ వస్తే ఉప్పు తినొద్దు అంటాం, ఈ ఉప్పును బయటకు పంపించే కిడ్నీ పాడైపోతే ఉప్పు బాడీలో ఎక్కువ ఉండిపోతుంది, తద్వారా బీపీ పెరిగిపోతుంది. ఇది డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. బీపీ పెరగడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం పెరగడం వల్ల బీపీ కూడా పెరిగిపోతుంది. సో ఈ వాటర్ హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన గవర్నమెంట్ తెచ్చిన జల్ జీవన్ మిషన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు ఆ ఇన్సిడెన్సెస్ తగ్గినాయి, బట్ స్టిల్ దేర్ ఆర్ హాట్ పాకెట్స్. బట్ ఆఫ్రికా లాంటి మీరు మెన్షన్ చేసిన నేషన్స్ లో ఇంకా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ అనేది ఒక లగ్జరీ. కొంతమంది భక్తులు ఉంటారు కోరుగా, వాళ్ళు అసలు తినకపోవడము, డ్రింక్ చేయకపోవడము, యూరిన్ చేయకపోవడము మంత్స్ మనం అలాంటప్పుడు అసలు కిడ్నీస్ మీద అంత ఎఫెక్ట్ పడుతుంది కదా. అది మంచిదే అంటారా? అంత కోరుగా, సరే దేవుడు ఏదో భక్తి ఉండాలి, మరి అంత మూఢనమ్మకం లాంటిది అంటే ఇప్పుడు మనం నమ్మకాలు మూఢనమ్మకాల గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఈ రోడ్ లో వెళ్తుంటే నాకు పిల్లడ్డు వస్తే నాకు మంచిదిగా అనిపించి వేరే రోడ్ లో పోతాను, మీకు అట్లాంటి నమ్మకాలు ఉండవు. సో కాకపోతే బాడీని కష్టపెట్టడం అనేది దట్స్ నాట్. పూర్వకాలంలో కూడా ఇవన్నీ ఉండేవి, లంకనం చేయమనేవాళ్ళు. ఎందుకంటే లంకనం అంటే ఏంటంటే పథ్యం చేయడం, ఏం తినకుండా ఏం తాగకుండా. మీ బాడీకి ఎప్పుడైనా మోషన్స్ అవుతుంటేనో లేకపోతే ఏదైనా ఫీవర్ వస్తేనో పాతకాలంలో దే యూస్ టు డూ ఫాస్టింగ్. ఫాస్టింగ్ విల్ కిల్ ఆల్ నెగటివ్ సెల్స్, హెపటాసిస్ అనేది ఉంటుంది, బాడీ దానంతట అదే హీల్ అవుతుంది. కానీ 1 month పాటు ఏ లిక్విడ్స్ తీసుకోకుండా అంటే మనమేమి ఆంఫిబియన్స్ కాదు, మనమేమి ఫ్రాగ్స్ కాదు, హైబర్నేట్ అయిపోయి మళ్ళీ రావడానికి బాడీ విల్ సఫర్ అండి. 100% బాడీ విల్ సఫర్. కాకపోతే వాళ్ళు ఎండ్యూర్ అవుతున్నారు, ఆ సఫరింగ్ నుంచి బయటకు వస్తున్నారు అంతే. ఏంటంటే 100% ఎంతో కొంత రెసిడ్యువల్ డ్యామేజ్ అనేది 100% జరుగుతుంది, జరగకుండా అయితే ఏముండదు. మళ్ళీ అప్పుడు కాపాడేది మళ్ళీ దేవుడి రూపంలో డాక్టరే. 100% మనం చూస్తుంటాం కదండి. అంత ఆ ఫాస్టింగ్ లాగా ఎందుకు, మనకి ఇప్పుడు లాస్ట్ మంత్ మాకు ఒక ఆయన వచ్చాడు, సార్ నాకు ఇవాళ పొద్దున్న నుంచి యూరిన్ పోస్తుంటే థమ్స్ అప్ లాగా వస్తుంది సార్. చాలా కామెడీగా. సరే నేను ఫస్ట్ బాటిల్ పట్టుకొస్తే థమ్స్ అప్ బాటిల్ తెచ్చుకున్నాడేమో, వెళ్ళేటప్పుడు తిట్టి పంపించాలి, కూల్ డ్రింక్స్ తాగు మాకు రానందాం అనుకుంటే అది ఆయన యూరిన్. అది ఏంటి థమ్స్ అప్ కలర్ లో ఉంది ఏంటంటే, అంటే సార్ నేను కానిస్టేబుల్ ట్రైనింగ్ లో ఉన్నాను, బాగా పరిగెత్తాలి, సో నేను 2 days 3 days నుంచి ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు, వాటర్ తీసుకోలేదు. ఎందుకంటే మన బాడీలో 60% వాటర్ ఉంటుందండి. సో వాళ్ళు ఏంటంటే లైట్ వెయిట్ ఉంటారు కదా, బాగా పరిగెట్టేయచ్చు, వెయిట్ తక్కువ వాళ్ళకి ఏంటంటే ఈ కేజీ దాటితే వేరే లెవెల్లోకి వెళ్ళిపోతారు. ఈ 60 kg లోపు కాంపిటీషన్స్, 70 kg లోపు రన్నింగ్ రేస్లు ఇలా ఉంటాయి కదా. సో అతను పవర్ లిఫ్టర్ యాక్చువల్లీ. సో ఇట్లా అంటే కానిస్టేబుల్ దానికోసం అని 2 days లా వెయిట్ తగ్గి ఆ సెగ్మెంట్ కి వెళ్ళాలని వాటర్ అన్ని రెస్ట్రిక్ట్ చేసి తర్వాత ఒక 7 kilometers పరిగెట్టేసేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ర్యాబ్డోమైలైసిస్. దీని గురించి మాట్లాడుకోవాలంటే అసలు క్రియాటిన్ గురించి మాట్లాడుకోవాలి. అసలు క్రియాటిన్ కి కిడ్నీకి సంబంధమే లేదు.
అదే ఇప్పుడు జిమ్ అథ్లెట్స్ కూడా ఖచ్చితంగా క్రియాటిన్ తీసుకుంటారు. అవును. నేను జిమ్ చేస్తా, నేను కూడా తీసుకుంటా అవును. క్రియాటిన్. అది అసలు అడగాల్సిన క్వశ్చన్ అది. ఆ క్రియాటిన్ వేరు, ఈ క్రియాటినిన్ వేరు. ఈ ఓకే. క్రియాటినిన్ అనేదాన్ని మనం కిడ్నీకి కొలమానంగా వాడతాం. అంటే మెజర్ క్రియాటినిన్ 2 ఉంది, 3 ఆ! ఉంది, ఓకే. 1.2 ఉండాలని. ఆ! అసలు ఈ క్రియాటినిన్ తయారయ్యేది మన బాడీ మజిల్స్. ఓకే. ఇప్పుడు మన చెయ్యి ఉంది, వింటర్ లో ఆ! షెడ్ అయిపోయి కొత్త చర్మం ఎట్లా వస్తుందో, అవునవును. మజిల్స్ కూడా లోపల ఉన్న ఆర్గాన్స్ షెడ్ అవుతాయి, మజిల్స్ షెడ్ అవుతాయి. ఓకే. సో ఈ మజిల్స్ నుంచి క్రియాటినిన్ అనేది రిలీజ్ అవుతుంది ఓకే. డైలీ. సో ఈ మజిల్స్ నుంచి రిలీజ్ అయిన క్రియాటినిన్ యూరిన్ లో బయటకు వెళ్తుంది. సో ఓకే. దాన్ని ఒక బయోమార్కర్ గా మనం కిడ్నీ ఫంక్షన్ కొలిచే దానిలో వాడతాం. ఓకే. సో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న అథ్లెట్ ఏం చేశాడంటే పరిగెట్టాడు హ్మ్. బాగా. ఈ మజిల్స్ రోజు 10% కరగాల్సినవి 50% కరిగిపోయినాయి. ఓకే. ఎక్కువ క్రియాటిన్ అయిపోయింది, కిడ్నీ మీద లోడ్ పెరిగిపోయింది, ఆ! కోలాకలర్డ్ యూరిన్ అంటాం. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ ర్యాప్డోమయోలైసిస్. మయో అంటే మజిల్, లైసిస్ అంటే కరిగిపోవటం. అతని ఆ! కండరాలు కరిగిపోయినాయి, వాటర్ తాగల. అవును. 12-15 గంటలు పరిగెట్టాడు, ర్యాప్డోమయోలైసిస్. క్రియాటినిన్ చూస్తే 15 ఉంది. ఓహ్! మై గాడ్, 15 క్రియాటినిన్. మనం చేసింది ఏం లేదు, జస్ట్ వీ హావ్ హైడ్రేటెడ్ హిమ్. ఒక హ్మ్. డయాలసిస్ చేసి క్రియాటినిన్ తగ్గించాం. విత్ ఇన్ 2 days హిస్ కిడ్నీ ఈజ్ నార్మల్, ఓకే. ఈస్ గోయింగ్ అగైన్. సో ఇలాంటివి అక్యూట్ కిడ్నీ ఇంజురీ. అలానే జిమ్ చేసే వాళ్ళలో ఆ! నార్మల్ వాళ్ళ మీద క్రియాటిన్ కొంచెం 1.5, 1.6 అవును. గమనిస్తాం. ఎందుకంటే దే లిఫ్ట్ వెయిట్స్, లిఫ్ట్ వెయిట్స్. అవును. మజిల్ బిల్డ్ చేస్తున్నారు, బ్రేక్ డౌన్ ఎక్కువ ఉంటుంది. అవును. సో దాన్ని కౌంటర్ చేయడానికి ఈ క్రియాటిన్ తీసుకుంటారు. ఓకే. దట్స్ ఎ గుడ్ సప్లిమెంట్ యాక్చువల్లీ, ఓకే. బట్ ఓకే. యూ షుడ్ టేక్ ఇట్ ఇన్ ఏ కంట్రోల్డ్ వే. అండ్ ఎప్పుడైనా మన బాడీ చెప్తుందండి, ఇప్పుడు 40 లిఫ్ట్ చేస్తాం, 50 అవును. లిఫ్ట్ అవును. చేస్తాం, ఇంతకు మించి చేయకూడదు అని. అవును. ఇన్ ద సేమ్ వే వర్క్ చేసేవాళ్ళు, డైలీ లేబర్ కానీ, వీళ్ళకి అవును. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వర్క్ ఆపేయాలి. వాళ్ళు చేయకపోవడం వల్ల పదే పదే కిడ్నీ ఇన్సల్ట్ అవుతాం. ఇప్పుడు మొన్న ఇందాక 15 క్రియాటిన్ లో అవును. వచ్చాడు, అతను మళ్ళీ అలానే పరిగెడితే ఈసారి క్రియాటిన్ పెరుగుతుంది, తగ్గదు. అంతేనా? సో ఓకే. మెల్లమెల్లగా ఇన్సల్ట్ చేస్తా ఉంటాం. ఇప్పుడు ఈ చెయ్యి ఒకసారి ఫ్రాక్చర్ అయింది, హ్మ్. రెండోసారి అయితే, మూడోసారి అయితే అంత పనితనం ఉండదు. అవునవును. కిడ్నీ కూడా అంతే అండి, బట్ ఇట్ జస్ట్ డజంట్ షో. హార్మ్‌ఫుల్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయండి కిడ్నీకి ఇవి తినకూడదు అని చెప్పేసి? 100% అండి. హార్మ్‌ఫుల్ ఫుడ్స్ ఉంటాయి, కానీ ఏరియా బట్టి చెప్పాలి. ఓకే. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ హాట్ అండ్ హ్యూమిడ్ అవును. క్లైమేట్ లో ఉన్నాం. యూరిక్ యాసిడ్ మన బాడీలో మామూలుగానే ఆ! ఎక్కువ ఆ! ఉంటుంది. ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉండే ఫుడ్స్ తింటే ఇంకా కిడ్నీ మీద లోడ్ పెరుగుతుంది. ఓకే. ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉండే ఫుడ్స్ అంటే రెడ్ మీట్ కానీ, ఆ! అర్థమవుతుందా? అలానే ఈ ఎక్కువ సీ ఫుడ్ కి ఓకే. సంబంధించినవి ఇవి కానీ, వీటిల్లో ఏంటంటే అలానే స్టోర్డ్ ఫుడ్, పచ్చళ్ళు. ఆ! మన సైడ్ అంతా బాగా లైక్ చేసే ఆ! జాడీ పచ్చళ్ళలో మనం సంవత్సరం పాటు నిలువ అవును. ఉండాలి కాబట్టి ఆవు పిండి, ఇంత ఉప్పులు ఇవన్నీ వేస్తాం. అవునవును. సో ఆటోమేటిక్ గా యూరిక్ యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువ అవును. ఉంటుంది. సో ఇక్కడ ఉండాలి. అదే మనం ఏ చల్లటి ప్రాంతంలో ఉన్నాం, జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ఆ! అలాంటి వాటిలో హై యూరిక్, ఎందుకంటే వాళ్ళకి నేచురల్ గా యూరిక్ యాసిడ్ ఇవన్నీ తక్కువ ఉంటాయి తక్కువుంటాయి. కాబట్టి. సో మన ఏరియాని బట్టి ఫుడ్. ఓకే. ఫర్ సపోజ్ నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్, మీరు ఇప్పుడు వరకు అడగలేదంటే నేను సర్ప్రైజ్ అవుతున్నా, డాక్టర్ గారు నేను ఎంత నీళ్లు తాగాలి? అంటే జనరల్‌గా అడుగుతారు గదా! అవును. తినకూడనివి ఏమైనా ఉంటే జనరల్‌గా చెప్పేది ఫస్ట్ వాటర్ అదే. తాగండి అని. ఫర్ సపోజ్ నేను మీకు 4 లీటర్స్ చెప్తాను. అవును. ఎవరిలో తాగాలి 4 లీటర్స్? మీరు తాగుతారా? హైదరాబాద్ లో ఉన్న మీరు తాగుతారా? విజయవాడలో ఉన్న నేను తాగుతానా? కాశ్మీర్ లో ఉన్నోడిని 4 లీటర్స్ తాగమంటే ఆడు గంట గంటకి, చెప్పు. ఇప్పుడు మరి నా కిడ్నీకి చదివిన 13 ఇయర్స్ బుక్స్ వరల్డ్ వైడ్ గా అదే డిగ్రీ కదా ఉండేది. అవును. అది చాలా చాలా అపోహ అండి. ఇంత వాటర్ తాగాలి, ఇంత వాటర్ అవును. తాగాలని. సరే నేను రాసిస్తా 4 లీటర్స్ అని, ఎవరికి రాసివ్వను? అదే. మనకేంటంటే దాహం వేసినప్పుడు తాగాలండి, ఓకే. అప్పుడే అవాయిడ్ చేయకూడదు. ఫర్ సపోజ్ నేను ఇంతసేపు నీతో మాట్లాడుతాను, నాకు దాహం వేసింది, ఐ విల్ గో టేక్ ఏ వాటర్ బ్రేక్ అండ్ కమ్. ఓకే. అదే నేను ఏసీ రూమ్ లో కూర్చొని ఏసీ కార్ లో తిరిగితే ఆ! నాకు దాహం వేయదు, ఓకే. నేను తాగను. ఓకే. దట్స్ బెటర్ అంటారు. దట్స్ ఇట్. అండ్ యూరిన్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి, ఆపుకోకూడదు. ఓకే. ఎందుకంటే యూరిన్ వచ్చినప్పుడు ఆపుకుంటా ఉంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతా ఉంటాయి. ఓకే. వాటర్ అనేది ప్లేస్, కండిషన్, వర్క్ డిపెండెంట్ అండి. ఓకే. ఈ అపోహను అందరికీ పోగొట్టాలి మనం. ఓకే. మనం బాగా ఎండలో వర్క్ చేసి డిహైడ్రేట్ అయ్యే వాళ్ళం ఎక్కువ తీసుకోవాలి, లేదు ఉండేవాళ్ళం తక్కువ తీసుకోవాలి. అలానే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంటుంది, మనం ఇందాక అవును. మాట్లాడు, వాళ్ళు తక్కువ తీసుకోవాలి వాటర్. అదే. ఎందుకు? ఇప్పుడు నాకు ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఈ చేతితో నేను వెయిట్స్ లిఫ్ట్ చేయగలనా? చేయలేను. చేయలేము. అలానే నా క్రియాటిన్ పెరిగి 4-5 ఉంది ఆ! కిడ్నీ, ఆ! నేను ఎక్కువ వాటర్ తాగితే కిడ్నీ మీద బరువు పడుతుంది కదా ఆటోమేటికల్లీ. సో వీ షుడ్ నాట్ డ్రింక్ వాటర్. వాళ్ళకి రెస్ట్రిక్ట్ చేస్తాం మేము, లేదంటే కాళ్ళ వాపులు వస్తాయి. ఓకే. నేను మొన్న చూసాను, నా పేషెంట్ ఒకళ్ళు తీసుకొచ్చి ఇంత కాళ్ళతో వచ్చాడు. చెప్పాను కదండి అంటే, నేను ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చూసానని తీసుకొచ్చాడు. ఒక ఆయన చెప్తున్నాడు, పొద్దున్నే లెగ్గానే ముందు ఒక 4 లీటర్స్ వాటర్ తాగండి. ఫస్ట్ ఫస్ట్ లెగుస్తానే 4 లీటర్లు, ఆ! మధ్యాహ్నం 1 లీటరు, హ్మ్. రాత్రి 1 లీటర్. ఇంకేం హ్మ్. చేయాలండి పని? గంటకి బాత్రూమ్కి వస్తూ పోతూ అవును. ఉండాలి. సో ఆ అపోహలేని నమ్మొద్దండి. నేను 13 ఇయర్స్ నెఫ్రాలజీలో ఏ పుస్తకంలో కూడా ఇంత వాటర్ తాగాలని లేదు. దట్ డిపెండ్స్ అపాన్ టైం, ప్లేస్ అండ్ వర్క్. ఓకే. ఎక్కడ పని చేస్తున్నాం, ఎలాంటి పని చేస్తున్నాం, ఏ ఏరియాలో ఉంటున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాహం వేసినప్పుడు చక్కగా నీళ్లు తాగండి, యూరిన్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోండి. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా జిమ్ పర్సన్స్, అథ్లెట్స్ అని. అవును. వాళ్ళు జనరల్‌గా వాటర్ ఎక్కువ తాగాలంటారే. వాటర్ తాగాలి కదండి, బికాస్ దే స్వెట్ అవుట్. స్వెట్ అవుట్. అవును. ఇప్పుడు ఒక 100 మీటర్ స్ప్రింట్ చేసే అతను ఉన్నాడు, లేకపోతే మీకు కార్ రేస్లు అవుతా ఉంటాయి, అవును. F1 అండ్ WRC అని మీకు ఐడియా ఉంది. హ్మ్. సో వాళ్ళు రేస్ స్టార్ట్ అయ్యే ముందు కన్నా
ఎండ్ అయ్యేటప్పుడు 10% to 15% వెయిట్ లాస్ అవుతారు. ఓ ఎందుకంటే వాళ్ళకి మనకిలాగా కార్లో ఏసీలు ఈ కంఫర్ట్స్ ఉండవు కదా. సో F1 రేసర్స్ దే విల్ లూజ్ 5 to 10% ఆఫ్ దేర్ వెయిట్. గేర్ వేసుకుంటారు, దే విల్ స్వెట్ అవుట్ ఎ లాట్, దే హావ్ టు టేక్ దట్ మచ్ ఫ్లూయిడ్స్. సో ఇన్ ద సేమ్ వే మనం ఇప్పుడు ఒలింపిక్స్ లో చూస్తా ఉంటాం, దేర్ విల్ బి మ్యారథాన్ రన్నర్స్. సో మ్యారథాన్ 11 kilometers 12 kilometers చేసేవాళ్ళు, దే విల్ లూజ్ 4 to 5 kilos because only in sweat in one single marathon round. సో ఇట్స్ ప్లేస్ అండ్ కండిషన్ డిపెండెంట్. ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళని ఇంతే తాగమని చెప్పకూడదు, వీళ్ళని ఇంతకన్నా ఎక్కువ తాగాలని పుష్ చేయకూడదు. బాడీ రిక్వైర్మెంట్ బట్టి. లైక్ ఇప్పుడు ఇంకోటి కూడా ఉంటుంది కదా, ఒక అపోహ, లైక్ మంత్లీ ఒక బీర్ తాగితే అది మంచిది హెల్తీకి, కిడ్నీలో స్టోన్స్ కూడా అరిగిపోతాయి. రాంగ్ నోషన్ అండి. అసలు బీర్ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఇంకా పెరుగుతాయా? బీర్ అనేది దాంట్లో హై బార్లీ ఇవన్నీ ఉంటాయి, దానికి ఫెర్మెంటేషన్ కోసం ఈస్ట్ వేస్తారు. దే ఆర్ ఆల్ రిచ్ సోర్సెస్ ఆఫ్ యూరిక్ యాసిడ్. నా దగ్గర మన డైట్ చార్ట్స్ ఉంటాయి, ఐ కెన్ షో యూ మై డైట్ చార్ట్స్. అందులో యూరిక్ యాసిడ్ స్టోన్ కి ఫస్ట్ తాగొద్దని రాసి ఉండేదే బీర్ అండ్ ఆల్కహాల్. ఇవి కూడా సాఫ్ట్ డ్రింక్స్, దోస్ కోలాస్ కూడా మోస్ట్లీ అవాయిడ్ చేస్తే మంచిదండి, బికాస్ దే విల్ హ్యావ్ కార్బన్ డైఆక్సైడ్, హ్యూజ్ సమ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ విల్ హెల్ప్ అగైన్ ఇన్ యూరిక్ యాసిడ్ మెటబాలిజం. ఇంకో స్టెప్ దిగితే సోడాస్ ఆర్ అగైన్ కార్బోనేటెడ్ వాటర్ అండి, దాని మీదే రాసి ఉంటుంది కార్బోనేటెడ్ వాటర్ అని. సో CO2 కంటెంట్ ఇందులో ఉన్నా కానీ అవాయిడ్ చేస్తే మంచిది. సో వాటి గురించి అయితే యూజువల్లీ ఏరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ స్టాప్ చేయమని మా బుక్స్ అన్నింటిలోనూ రాసి ఉంటుంది. సో ఐ కెన్ టెల్ యూ దట్ దే ఆర్ హార్మ్ఫుల్, బట్ ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వల్ల వచ్చేలా లాస్ ఏం లేదు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అసలు కిడ్నీస్ ఎందుకు బీన్ షేప్ లో ఉంటాయి, ఎందుకు అలాగ ఉండాలి అని చెప్పి? డౌట్ వచ్చిందండి, కానీ దానికి ఐ హ్యావ్ టు ఆస్క్ గాడ్ ద క్రియేటర్. సో యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇప్పుడు దానికి ఒక ఆన్సర్ కూడా ఉంది మీ అందరు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. మీకు ఇప్పుడు అది ఒక క్వశ్చన్ లాగా అడుగుతాను. ఇప్పుడు మన కిడ్నీ అంటే ఫిల్టర్ అన్న సంగతి మీకు చెప్పాను. మన చిన్నప్పుడు అందరం క్యాండిల్స్ తో ఆడుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న కిడ్నీలో ఎన్ని ట్యూబ్స్ ఉంటాయి అనుకుంటారు మీరు, ఫిల్టరేషన్ ట్యూబ్స్? జస్ట్ ఊరికే అందాజుగా ఒక 500 10 lakhs గ్లోమెరులై. నేను ట్యూబ్స్ కౌంట్ కూడా చెప్పట్లేదు, ఒక యూనిట్ ఈజ్ 1 tube, 1 long tube విచ్ విల్ హ్యావ్ 2-3 folds. ఓకే, అలాంటివి 10 lakh units ఉంటాయి ఇన్ ఈచ్ కిడ్నీ. నెలల నిండి పుట్టేవాళ్ళు అంటే మీరు 8.5 months వరకు కిడ్నీ బాడీలో పెరుగుతూనే ఉంటుంది అమ్మ పొట్టలో. సో 10 lakh tubes ఉంటాయండి. సో ఇట్ ఈస్ బీన్ షేప్డ్, సో మన గ్లోమర్లస్ కూడా ఈజీగా ఫిట్ అవడానికి ఉంటుంది అనమాట. సో ఐ థింక్ ఎవల్యూషన్ అట్లా తయారు చేసిందండి. 10 lakhs ని తీసుకెళ్లి ఒక దాంట్లో ఫిట్ చేయాలంటే ఆ బీన్ షేప్డే ఎంచుకుని ఉంటాడు దేవుడు. కిడ్నీ స్టోన్స్ అసలు ఎలా ఫామ్ అవుతాయండి? అసలు ఎర్లీ స్టేజ్ ఏంటి అసలు కిడ్నీ స్టోన్ ఫామ్ అవ్వడానికి? కిడ్నీ స్టోన్స్ ఆర్ మోస్ట్లీ అండి, దేర్ ఆర్ మల్టిపుల్ ఆరిజిన్స్. ఒక్క కారణం అనేది చెప్పలేము. సో ఇప్పుడు మన సెట్టింగ్స్ లో మనం ఉండే ఏరియాలో మనం మాట్లాడుకుంటే మోస్ట్లీ డైట్ రిలేటెడ్ ఉంటుంది, డిహైడ్రేషన్ రిలేటెడ్ ఉంటుంది, వర్క్ రిలేటెడ్ ఉంటుంది. అంతెందుకు మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈవినింగ్ ట్రాఫిక్ లో ఆపి వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని లీటర్స్ వాటర్ తాగామంటే ఈ కాంట్ ఆన్సర్. అసలు తాగాడో తాగలేడో కూడా ఈ కాంట్ ఆన్సర్. అంతెందుకు మీరు నన్ను అడిగినా ఈ కాంట్ ఆన్సర్. పొద్దు నుంచి పేషెంట్ చూస్తా ఉన్నా నువ్వేనా వాటర్ తాగామంటే ఈ కాంట్ ఆన్సర్. సో మనం ఏంటంటే మన వర్క్స్ లోకి హార్డ్వేర్ అయిపోయి ఈ దాహం వేసే దాన్ని కూడా పట్టించుకోవడం మానేస్తాం. అలానే మన డైట్ విల్ బి రిచ్ ఇన్ నాన్ వెజిటేరియన్. ముక్క లేకపోతే ముద్ద దిగదు ఈ రోజుల్లో. సో ఆ హై యూరిక్ యాసిడ్ డైట్. అలానే ముక్క లేకపోతే ఎట్లా ముద్ద దిగదో మన మమ్మీలు వీళ్ళందరూ తక్కువ తిని వాళ్ళకి పచ్చడి లేకపోతే ముద్ద దిగదు, ఆవకాయో ఏదో ఒకటి ఉండాల్సిందే. సో ఈ హై యూరిక్ యాసిడ్ డైట్ ఉండేవి. హై యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. నన్ను చాలా మంది అడుగుతారు, సార్ నేను నాన్ వెజ్ మానేయాలని. మానకు, నిన్నేం మానేయమనట్లేదు. రెడ్ మీట్ లిమిట్ చేయి, లేదు చికెన్ తింటున్నాం ఆర్గాన్స్ అవాయిడ్ చేయి. లివర్ అంటాం అదంటాం, వాటిలో హై యూరిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది, హై లెవెల్స్ ఆఫ్ హోమోసిస్టిన్ కూడా ఉంటాయి. కాబట్టి సో వీ టెల్ టు అవాయిడ్ ఆర్గాన్స్. ఇప్పుడు మేకలో ఉంటే మేక బ్రెయిన్ అని, కిడ్నీలని, ఏది పనికి ఏది కాదు అనర్హం అన్నట్టు ప్రతి ఆర్గాన్ ని తినేస్తాం మనం. సో అంటే నువ్వు నాన్ వెజ్ తిన్న రోజున యూ ఇంక్రీజ్ యువర్ వాటర్ ఇంటేక్ సో దట్ యూ యూరినేట్ మోర్ అండ్ యూ కెన్ రిమూవ్ మోర్ యూరిక్ యాసిడ్ అవుట్ ఆఫ్ ద బాడీ. సో అట్లానే స్టోన్స్ లో మళ్ళీ 4 రకాలు ఉంటాయండి. కాల్షియం స్టోన్స్ అని, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని, స్ట్రూవైడ్ స్టోన్స్ అని, సిస్టీన్ స్టోన్స్ అని. సో దేర్ ఆర్ 5 to 6 varieties ఆఫ్ స్టోన్స్. అండ్ చాలా మంది మనకి ఇది ఒక కారణం, డైట్ ఇదంతా ఒక కారణం, డిహైడ్రేషన్ ఒక కారణం. ఇదైతే వంశపారంపర్యంగా కూడా దే ఆర్ సమ్ జెనెటిక్. ఇప్పుడు మీ ఫాదర్ కి స్టోన్ ఫార్మింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటే మీకు కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కి స్టోన్స్ ఉంటే మీకు ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ. అంటే మనం వాటర్ ఇంటేక్ ఎక్కువ కూడా అది ఫామ్ అవుతుంది. అదే చెప్తున్నాను, ఆ కాజెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మా ఫాదర్ కి డయాబెటీస్ ఉంది అనుకోండి, నాకు కూడా కంపల్సరీ వస్తుంది, అది నేనేం చేయలేను బికాజ్ ఐ షేర్ హిస్ జెనెటిక్స్. కానీ ఎంత ఫాస్ట్ గా వస్తుంది అనేది, నేను ఒక 100 kilos అయిపోయి ఫుల్ గా తినేస్తే తొందరగా వచ్చేస్తుంది. అదే నీట్ గా ఉంటే ప్రొలాంగ్ చేయగలను.
అంటే 30-40s లో వచ్చేదాన్ని నేను 60s కి ప్రొలాంగ్ చేయగలను. ఓకే. ఇన్ ద సేమ్ వే మీ ఫాదర్ కి స్టోన్స్ ఉండి మీకు కూడా వస్తాయని తెలిసినప్పుడు మీరు డైట్ ఇవన్నీ రిస్ట్రిక్ట్ చేస్తే ఇద్దరు ఫామ్ అవడం చిన్నగా ఫామ్ అవుతాయి, లేదంటే ట్రీటబుల్ గా ఉంటాయి. అదే ఇది కూడా ఒక అపోహ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఇంతేమేం అంతేమేం అని చెప్పి అంటారు. అంత లావి అసలు కిడ్నీలో పడతాయా ఇంతేమేం అని చెప్పి? పడతాయండి 100%. ఎందుకంటే కిడ్నీ చెప్పాను కదా 10 lakhs అవును. ట్యూబ్స్ అని సాఫ్ట్ థింగ్ అనమాట. ఇట్ ఇస్ ఓకే. స్పాంజీ అండ్ ఎక్స్పాండబుల్ థింగ్. ఓకే. అదేమో హార్డ్ రాక్ లాగా ఉండదు కాబట్టి. సో యూజువల్లీ 2-3-5 mm లోపు ఉన్న స్టోన్స్ దే ఆర్ వెరీ స్మాల్. అంటే మన బియ్యపు గింజ అంతా ఉండే ఓకే. స్టోన్స్ వల్ల ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే స్టోన్ 7-8 mm క్రాస్ అవుతుందో దే స్టార్ట్ టు డిసెండ్. కిడ్నీలోంచి వచ్చే యూరేటర్ లో ఎప్పుడైతే ఇరుక్కుపోతుందో అప్పుడే అందరికి పెయిన్ వచ్చేది. కిడ్నీలో స్టోన్ ఉన్న రోజులు ఏ నొప్పి రాదండి. అంటిల్ అండ్ అన్లెస్ అదేమన్నా 1.5-2 సెంటీమీటర్స్ ఉండి ఏమైనా అడ్డుపడుతూ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప కిడ్నీ లోపల ఉండే స్టోన్ వల్ల నొప్పి రాదు. ఎప్పుడైతే కిడ్నీలోంచి ట్యూబ్ లోంచి జారుతుందో, ట్యూబ్ ఇస్ సో సాఫ్ట్. ఇమాజిన్ ఇట్లా ఉందనుకోండి, ఇందులోంచి ఒక కంకర్రాయి వెళ్తుంటే అంతెందుకు నా చేతిలోనే ఇప్పుడు కంకర్రాయి పెట్టండి, నాకు గుచ్చుకుంటానే వెళ్తుందిగా. సో ఇన్ ద సేమ్ వే అట్లా వెళ్ళేటప్పుడు పాస్ అయ్యేటప్పుడు స్టోన్ ఏమి రౌండ్ సాఫ్ట్ గా ఉండదు. దట్ విల్ బి షార్ప్ యూరిక్ యాసిడ్ స్టోన్ అయితే ఆ సైజ్ బట్టి కూడా మన డయాగ్నోసిస్ ఉంటుంది. మీరు వాటర్ ఇంటేక్ పెంచుకొని మీరు ఏదైతే చిన్న చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు మనం ఈ డైట్ చార్ట్, మేము ఇచ్చే డైట్ చార్ట్స్ ఫాలో అవుతూ యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించుకుంటే మెల్లమెల్లగా అవి తగ్గిన కేసెస్ కూడా చూస్తున్నామండి. అండ్ అలానే ఇంకో ఇంపార్టెంట్ కాజ్ వచ్చి సప్లిమెంట్స్. 50 years తర్వాత కాల్షియం టాబ్లెట్స్ ఇవి అన్నెసరీగా ఎక్కువ రోజులు వాడడం వల్ల కాల్షియం స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయండి. సో ఏంటంటే ఎక్సెసివ్ కాల్షియం బాడీలో వెళ్తుంది కదా, సేమ్ మళ్ళీ మన బ్లడ్ ని 60 times కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది. అన్నెసరీ కాల్షియం అంతా కూడా మరి ఇదే రిమూవ్ చేయాలి. అది కిడ్నీలో మెల్లమెల్లగా సెడిమెంట్ అవుతూ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉంటారు కదా, సో అసలు జనాలకి నార్మల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటేనే భయం. అవును. అలాంటిది మీరు ఎలా చెప్పి ఒప్పిస్తారు అసలు వాళ్ళకి? ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి ఎవరినైనా ఒప్పించాలంటే అండి, ముందు వాళ్ళు ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ESRD అంటే చిట్ట చివరి అవకాశం. మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5కి వచ్చేస్తాం. క్రియాటినిన్ 8, 9, 10 దాటిపోతుంది. వాళ్ళకి ఆకలి వేయదు, ఎక్సెసివ్ నిద్రపోతుంటారు, నోట్లో ఏది పెట్టినా ఊసేస్తారు, చేదుగా ఉంటుంది. అది నార్మల్ అంతా మెటబాలిజం అంతా పోతుంది. సో అప్పుడు డయాలసిస్ చేయాలి. డయాలసిస్ మిషన్ ఇస్ నథింగ్ బట్ ఏ కిడ్నీ. మనం కిడ్నీ చేసే పని ఒక మిషన్ చేస్తుంది. వారానికి 2 సార్లు 3 సార్లు పిలుస్తాము. చేతికి ఒక చిన్న ఫిస్టులా ఆపరేషన్ చేస్తాం, లేకపోతే మెడలో గొట్టం పెడతాం, కెథెటర్ అనేది పెడతాం. సో దాని నుంచి మనం డయాలసిస్ చేస్తూ ఉంటాం. ఇది అగైన్ కంబర్సమ్. డయాలసిస్ అంటే బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఒక మిషన్ లోకి పంపించి కిడ్నీ ఏ పని అయితే చేస్తుందో ఆ పని చేసి మళ్ళీ బ్లడ్ ని బాడీలోకి ఎక్కించడం. ఇది కూడా మంచిదే, ఎందుకంటే మీరు ఒక ఆర్గాన్ పోయిన తర్వాత కూడా బతుకుతున్నారు. ఇమాజిన్ బ్రెయిన్ కి ఏమైనా డయాలసిస్ ఉంటుందా, హార్ట్ కి ఏమైనా డయాలసిస్ ఉంటుందా, లంగ్ కి ఏమైనా డయాలసిస్ ఉంటుందా? నేను వచ్చే వాళ్ళకి కిడ్నీ పేషెంట్స్ ఇదే చెప్తాను, మీరు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు, రాకూడదనే కోరుకుంటాం, కానీ వచ్చిన తర్వాత యూ కెన్ స్టిల్ లివ్. మీరు ఇంకొక 15-20 సంవత్సరాలు బతకొచ్చని భరోసా ఇచ్చేదే డయాలసిస్ మిషన్. ఎందుకంటే మిమ్మల్ని నేను నా గుండె ప్రాబ్లం ఉంది, హార్ట్ అడుగుతా ఇస్తారా, బ్రెయిన్ అడుగుతాను ఇస్తారా? అదే కిడ్నీ ఇవ్వగలం. ఎందుకంటే మీరు ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ ఒక కిడ్నీతోనే మీరు బతకొచ్చు కాబట్టి ఒక కిడ్నీ అనేది మనకి ఇవ్వచ్చు. సో వీళ్ళకి ఏంటంటే ఈ డయాలసిస్ కంబర్సమ్ గా ఉండడం వల్ల కానీ, అండ్ కొంతమంది డయాలసిస్ కి సూటబుల్ అవ్వరు, వాళ్ళ రక్తనాళాలు దొరకవు, సన్నగా ఉంటాయి అన్నమాట. సో ఫిస్టులాస్ ఎన్ని చేసినా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. సో అండ్ వాళ్ళ నుంచి డిప్రెషన్ ని పారద్రోలారు అర్జెంట్ గా. ఐ హావ్ టు ప్రామిస్ హిమ్, ఆయన ఇంకొక 10-15 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతాడని ప్రామిస్ చేయగలగాలి. అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడం జరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మేము తీసుకునే అతిపెద్ద నిర్ణయం ఏంటంటే అండి, డొనేట్ చేసే వాళ్ళు కూడా మాకు చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే వాళ్ళే ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు దే ఆర్ ఈక్వల్ టు గాడ్. అతను ఆ కిడ్నీని తీసి ఇంకొకరికి ఇస్తున్నాడు అంటే హీఈస్ ఈక్వల్ టు గాడ్, భగవంతుడితో సమానం. అది చూస్తుంటాం కదా ఇప్పుడు, లైక్ ఇంట్లో ఫ్యామిలీ అయినా కూడా, పేరెంట్స్ పిల్లలకైనా, పిల్లల పేరెంట్స్ కైనా కిడ్నీ డొనేట్ చేయడం, అవును, అదే చాలా రిస్క్. అది రిస్క్ అంటే అండి, వి విల్ డూ ఆల్ ద నెసెసరీ స్టెప్స్. అదే వాళ్ళకి అన్ని టెస్ట్ చేసి వీళ్ళు ఒక కిడ్నీ డొనేట్ చేసినా గానీ ఇంకొక 20-30 years వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు అనుకున్నప్పుడే వాళ్ళ కిడ్నీ తీయడం జరుగుతుంది. మళ్ళీ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందని, నార్మల్ ఉంటుందండి. ఓకే, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ విల్ బి యాజ్ నార్. మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ, నాకు వచ్చే 100 patients లో ఒకళ్ళిద్దరికి అసలు ఒక కిడ్నీ ఉంటుంది. వాళ్ళు 50 years కో 60 years కో చెకప్కి వస్తారు, వాళ్ళకి అసలు ఒక కిడ్నీ ఉంటుంది. అంటే పుట్టుకతోనే వాళ్ళకి ఒక కిడ్నీ ఉంది. సో దీని ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువ ఇండియాలో. నేను చెప్తా, 100 patients ని అల్ట్రాసౌండ్ చేస్తే 1 or 2 patients విల్ హ్యావ్ 1 kidney. ఆయనకి అది 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో తెలుస్తుంది. ఇమాజిన్, ఇప్పుడు మనకి ఈ కన్ను లేదు పుట్టుకతో, ఈ కన్నుతో మనం మొత్తం చూడలేము, జస్ట్ వీ నీడ్ టు వర్క్ మోర్ అంతే. కిడ్నీ కూడా అంతే అండి, కాకపోతే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో తర్వాత డైట్ విషయంలో కానీ రెగ్యులర్ చెకప్, ఎందుకంటే ఒక కిడ్నీ ఉంటది కాబట్టి దే హ్యావ్ టు గో త్రూ రెగ్యులర్ చెకప్స్. చక్కగా చేసుకుంటూ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదండి. అండ్ ట్రాన్స్ప్లాంట్ కూడా వాళ్ళని సక్సెస్ రేట్ కూడా ఈ రోజుల్లో డ్రగ్స్ అన్ని వచ్చిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ ఇస్ మోర్ దెన్ 90%. బాడీలో ఏ ఆర్గాన్
కండిషన్ బాగాలేకపోయినా కూడా ఆబ్వియస్లీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అవునండి. అలాంటిది కిడ్నీకి ఏమైనా ప్రాబ్లం అయితే వేరే ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? 100% అండి. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా! ఇప్పుడు మనం కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల బాడీలో పేరుకునేది క్రియాటినిన్, యూరియా. ఆ! బ్లడ్‌లో యూరియా, క్రియాటినిన్ పెరిగితే ప్రతి ఆర్గాను సబ్‌నార్మల్‌గానే పనిచేస్తదండి. మెల్లమెల్లగా నార్మల్‌గా పనిచేయదు. ఓకే. అంతెందుకు ఇప్పుడు ఎవరైనా కిడ్నీ పేషెంట్ చూడండి, ముందు ఈ కిడ్నీ జబ్బుకి రాకముందు మంచి 60, 70 కిలోస్‌లో ఉంటారు. తర్వాత మెల్లగా తగ్గిపోతారు. ఎందుకంటే ఈ క్రియాటినిన్ ఉన్న ఎక్కువ రక్తం వల్ల మజిల్ ఫార్మ్ అవ్వదు. అవును. కార్డియాక్ గూడా మజిల్ మీద ఎఫెక్ట్. క్రియాటినిన్ ఉండేదే బ్లడ్‌లో. సో బ్లడ్ ఎళ్ళే ప్రతి పార్టే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. మన బాడీలో బ్లడ్ అనే పార్ట్ ఏముంటదండి? దేనినైనా బ్లడ్ రాకుండా ఉంటదా? అదే బ్లడ్‌లో యూరియా అండ్ క్రియాటినిన్ ఎళ్ళడం వల్ల ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు. యూరియా బ్రెయిన్‌లో ఉంటుంది కాబట్టి డిమ్‌గా ఉంటారు. హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ఇంక్లూడింగ్ స్కిన్. యెస్. స్కిన్ దురదలు కూడా వస్తుంటాయి. ఎందుకంటే చెమటలో పోతుంటుంది యూరియా, క్రియాటినిన్. బాడీ యొక్క ప్రొటెక్టివ్ మెకానిజం అది. సో దానివల్ల స్కిన్ డ్రై అయిపోయి వి విల్ సీ దిస్ ప్రూరైటిస్ అనేది. అదే ఎక్కువ స్వెట్టింగ్ వచ్చినా కూడా మంచిదే అంటారా? లైక్ అథ్లెట్స్ ఉంటారు, ఎక్కువ స్వెట్టింగ్ వస్తది. మంచిదే అనేది ఏం లేదండి. స్వెట్ ఇప్పుడు యూరిన్ ఎట్లాగో స్వెట్ అట్లానే. అంతేనా? స్వెట్ ఆల్సో విల్ ఓకే. రిమూవ్ టాక్సిన్స్. యూరిన్ ఆల్సో విల్ రిమూవ్ టాక్సిన్స్. ఎనీథింగ్ ఎక్సెసివ్ ఇస్ నాట్ గుడ్. లైక్ యూరిన్ లో కూడా కలర్స్ ఉంటాయి కదా. అవునండి. లైక్ ఈ కలర్ వచ్చేసరికి ఇది పీక్ స్టేజ్ వచ్చేసింది, కిడ్నీ మీద బర్డన్ పడిపోతుందని ఎప్పుడు తెలుస్తుంది నార్మల్ అంటే గా? యూజువల్లీ యూరిన్ ఈజ్ ఏ పేల్ ఎల్లో ఇన్ కలర్. అవును. అది నార్మల్ కలర్. ఓకే. పేల్ ఎల్లో ఇస్ నార్మల్ ఇన్ కలర్. కొంచెం డార్క్ ఎల్లోలో అవుతుందంటే వీ హావ్ టు చెక్ అగైన్. డీహైడ్రేట్ అవుతున్నాడా? జాండీస్ ఏమన్నా ఉందా? ఓకే. లేకపోతే వేరే అడిషనల్ ఫ్యాక్ట్ ఫీవర్ వచ్చిందా? మీకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చిందా? అవును. ఫీవర్ వచ్చినప్పుడు మన యూరిన్ కలర్ ఎట్లా అవును, ఉంటుంది? మారిపోతుంది. డార్క్ ఎల్లోగా Dark. ఉంటుంది. ఎందుకంటే బాడీ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఓకే. టు కన్జర్వ్ యువర్ ఫ్లూయిడ్ గానీ ఇప్పుడు మనం ఎప్పుడన్నా ఎడారిలోకి వెళ్తాం, ఏమైనా విజిట్స్ కోసం వెళ్తాం. అప్పుడు మనం పొద్దునుంచి సాయంత్రం వరకు తిరుగుతాం. వాటర్ తాగడం మానేస్తాం. అప్పుడు యూరిన్ ఎంత వస్తుందండి? కొంచెమే వస్తుంది. డార్కెస్ట్ ఎల్లో. దట్స్ నాట్ డేంజరస్. దట్ ఈస్ Okay. ఫిజియలాజికల్. బాడీ కాపాడుతుంది మీ వాటర్ లోపలే. ఓకే. వీడు తాగట్లేదు, లోపల ఉన్న వాటర్ ని Water ని, కాపాడాలి కాబట్టి ఆ. కొద్దిగానే యూరిన్ చేస్తుంది. అలానే ఈ కలర్స్ ఆఫ్ యూరిన్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్స్ అండి. ఓకే. సో వర్కింగ్ కండిషన్స్ కానీ. కాకపోతే ఎప్పుడైనా డార్కెస్ట్ కలర్డ్ యూరిన్ వస్తుందంటే యూ షుడ్ ఇమీడియట్లీ కన్సల్ట్ నెఫ్రాలజిస్ట్. లైక్ మన హాస్పిటల్లో ఈ అడ్వాన్స్ కిడ్నీకి సంబంధించిన సర్వీసెస్ ఏమున్నాయంటారు? సో మా దగ్గర మీ దగ్గరే దొరికే అడ్వాన్స్ సిస్టమ్, లేదంటే పెద్ద పెద్ద సిటీస్ లో దొరికే విజయవాడలో ఇప్పుడు అడ్వాన్స్ గా మనకు దొరుకుతుంది ఏంటంటే సిఆర్ఆర్టీ అండి. ఓకే. సిఆర్ఆర్టీ అంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అన్నమాట. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డయాలిసిస్. ఓకే. దీంతో మనం ఏం చేయొచ్చు అంటే, ఇదివరకు పాయిజన్ తాగే కేసెస్ కి ట్రీట్మెంట్ అనేది లేదండి. ఓకే. పాయిజన్ తాగిన వాళ్ళు ఏదో ఊర్లో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కక్కించడం ఏదో జరుగుతుంది, ఆ. లక్ బాగుంటే బతుకుతాడు, లేదంటే చనిపోతాడు. కానీ నౌ వీ హ్యావ్ సో మెనీ పాయిజన్ రిమూవింగ్ ఫిల్టర్స్. ఓకే. సో ఏంటంటే పాయిజన్ తాగగానే ఎక్కడికి వెళ్తుందండి? బ్లడ్ లోనే వెళ్తుంది. డయాలసిస్ ప్రొసీజర్ అంటే ఏంటి? బ్లడ్ ని ప్యూరిఫికేషన్ చేసి. అదే డయాలసిస్ ఫిల్టర్ కాకుండా మనం పాయిజన్ ఫిల్టర్ వాడతాం. ఫర్ సపోజ్ రీసెంట్ గా ఇంతకు ముందు గడ్డి మందు అంటాం. మన ఊర్లో కామన్ గా సూసైడ్ కి వాడే కామనిస్ట్ మందు. అవును. గడ్డి మందు తాగితే 99% మంది బతకరండి. ఓకే. చాలా మంది హాస్పిటల్ కూడా తీసుకురారు, గడ్డి మందు తాగాడు అంటారు. ఊర్లో వాళ్ళకి తెలిసి డయాగ్నోస్. కానీ లాస్ట్ 6 months లో వీ హావ్ సీన్ 35 కేసెస్ అండ్ వీ హావ్ సేవ్డ్ క్లోజ్ టు 12 people. వావ్. 12 people. దట్ ఈస్ వీ హ్యావ్ ఆ స్టడీని కూడా మేము రీసెంట్లీ నెఫ్రాలజీ జర్నల్ లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. Okay. విల్ గివ్ యూ దట్ డేటా. ఓకే. ఎందుకంటే ఈ గడ్డి మందు అనేది వెరీ డేంజరస్. ఈ 6 hours లోపు గనక మన హాస్పిటల్ కి రాగలిగితే స్పెషల్ ఫిల్టర్స్ ద్వారా, ఈ సిఆర్ఆర్టీ అనే ప్రక్రియ ద్వారా మనం ఆ గడ్డి మందుని రిమూవ్ చేసేయచ్చండి. సో 6 hours లో బ్లడ్ లోంచి తీసేస్తున్నాం కాబట్టి ఆ ఎండ్ ఆర్గాన్కి వెళ్ళవు. ఓకే. సో ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ కూడా తక్కువ ఉంటుంది అండ్ పేషెంట్ బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇన్ ద సేమ్ వే వేరే పాయిజన్ ఏదైనా తీసుకున్నా కానీ ఈ ఫిల్టర్స్ తో వీ కెన్ రిమూవ్ దట్ పాయిజన్ ఇమీడియట్లీ ఫ్రమ్ అవర్ బాడీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మాకు మొన్న ఒక కేసు వచ్చింది. ఒక 54 పారాసెటమాల్ టాబ్లెట్స్ వేసేసుకున్నాడు. లివర్ బాగా రైజ్ అయిపోయింది, లివర్ ఎంజైమ్స్ రైజ్ అయిపోయినాయి, జాండీస్ వచ్చేసింది, కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ అగైన్ మాకు అప్పుడు బిల్రుబిన్ ఫిల్టర్ ఉంది. ఓకే. అంటే లివర్ చేసే పని కూడా డయాలసిస్ మిషన్ చేయొచ్చు. ఓకే. సో ఆ కామెర్లన్నింటినీ కూడా మనం ఫిల్టర్ తో రిమూవ్ చేయొచ్చు. వాడుక భాషలో చెప్తున్నాను. ఓకే. ఓకే. సో ఈ బిల్రుబిన్ రిమూవింగ్ ఫిల్టర్స్ తో మనం ఆయన వెంటనే కాపాడగలిగాం. ఎందుకంటే ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల లివర్ ఫెయిల్ అవుతుంది ఎక్కువ. సో మనం వెంటనే 2 days లోనే కాపాడడం జరిగింది. 3rd day లో నడుచుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఇన్ ద సేమ్ వే స్నేక్ పాయిజన్ కానీ ఇట్లా పాయిజన్ కి సంబంధించిన స్పెషల్ డయాలసిస్ అయితే మన దగ్గర మాత్రమే ఉందండి. 6 hours లోపు తీసుకొస్తే వీ విల్ 100% గ్యారంటీ దట్ వీ కెన్ సేవ్ దెమ్. మీరు సాటిస్ఫై అయిన పేషెంట్ ఎవరు ఉన్నారా? మీకు 100% పర్ఫెక్ట్ అనిపించిన? రీసెంట్ గా వి ట్రాన్స్ప్లాంటెడ్ 21-year-old బాయ్. ఓ. సో అతనికి యాక్చువల్లీ అతను మా దగ్గరికి ఇనీషియల్ గా రాలేదు. హీ వాజ్ ఇన్ ఫాలో అప్ విత్ అదర్ హాస్పిటల్. ఈ బీపీ అది సరిగ్గా చెక్ చేసుకోకపోవడం వల్ల, దీనివల్ల సరిగ్గా ఫాలో అప్స్ లేకపోవడం వల్ల అతను కిడ్నీ ప్రాబ్లంలో ఎండప్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 2 to 3 years CKD stage 4-5 లోనే మేము
అతన్ని లాక్కురావడం జరిగింది. తర్వాత అతనికి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా వచ్చింది. ఓకే. వి ఈవెన్ స్పోక్ టు దేర్ కంపెనీ పీపుల్ దట్ హీ విల్ బి నార్మల్ అగైన్. ఈజ్ ఆన్ బ్రింక్ ఆఫ్ లూజింగ్ జాబ్. ఓకే. వాళ్ళు కూడా ఎకనామికల్లీ అంత ఎఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ కూడా కాదన్నమాట. ఓకే. సో అతన్ని బాగా మేము కౌన్సిల్ చేసి డయాలసిస్ మీద ఒక 3-4 months ఉంచి వాళ్ళ బాబాయ్దే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఓకే. సో హీ వాజ్ 100% సక్సెస్ఫుల్ అండ్ నౌ హీ వాజ్ లీడింగ్ నార్మల్ లైఫ్. లాస్ట్ మంతే జరిగింది అనమాట. ఇన్ ద సేమ్ వే ఎవ్రీ డే ఉంటాయండి సాటిస్ఫైడ్ Okay. మూమెంట్స్. మొన్న ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవపడి మాకు ఇక్కడ మోలరాజ్పురం అంటారు దగ్గరే. Okay. సో అతను గడ్డి మందు తాగేశాడు. ఆమె ఎక్కడో గూగుల్లో మా దాని గురించి చదివి ఆమె విత్ ఇన్ 40 minutes తీసుకుని వచ్చేసింది. ఓ. వాళ్ళు మా స్టాఫ్ కూడా ఎవరో తెలిసిన వాళ్ళు అవడం జరిగింది. వాళ్ళని పెద్ద కౌన్సిలింగ్ చేయలేదు, ఎందుకంటే దిస్ ప్రాసెస్ ఇస్ కాస్ట్లియర్. ఓకే. ఒక సైకిల్ చేయడానికి 1 lakh rupees అవుతుంది. ఓకే. సో ఆమెను ఏం కన్విన్స్ చేయకుండా మీరు చేసేయండి డాక్టర్ గారు అంది. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు చూస్తే, ఇతను చూస్తేనేమో గడ్డి మందు తాగేస్తున్నాడు ఆల్మోస్ట్ 100-150 ml. ఓ. సో అతన్ని కూడా థర్డ్ డే రోజే సేవ్ చేసి డిశ్చార్జ్ చేయడం Okay. జరిగింది. సో సాటిస్ఫాక్షన్ అనేది వీ హ్యావ్ ఇట్ ఎవ్రీ డే అండి. గాడ్స్ గిఫ్ట్ అది డాక్టర్ అవడం అనేది. Okay. ఎందుకంటే వీ విల్ సాటిస్ఫై ఎవ్రీ మినిట్. Yes. అంతెందుకు ఒక పేషెంట్ 4 క్రియాటిన్తో వచ్చి ఇవాళ 2 ఉందంటే అతని మొహంలో ఆనందమే మా సాటిస్ఫాక్షన్. లేదా మీరు ఒక 10 mm స్టోన్తో వచ్చారు, డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందులతో కరిగిపోయి పడిగిపోయిందంటే దట్స్ వాట్ సాటిస్ఫాక్షన్ ఇస్. థ్యాంక్ యూ భార్గవ్ గారు, ఇంత Thank you. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు షేర్ చేసినందుకు. Sure. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీలాగా ఇట్లా అడిగి మా దగ్గర నుంచి నాలెడ్జ్ తెలుసుకుంటూ ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం. వీ కెన్ ఈవెన్ మోర్ షేర్ నాలెడ్జ్ టు యూ. అండ్ థ్యాంక్ థ్యాంక్ యూ. యూ, థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.